వెల్కమ్ టు 7 టీవీ. నా పేరు శ్వేత. పల్లె ప్రతిభ కేంద్రాలతో గ్రామీణ విద్యార్థులకు కొత్త దారి. విశ్రాంత డిఐజీ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన పోటీ పరీక్షల కోచింగ్ అందించాలనే లక్ష్యంతో పల్లె ప్రతిభ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు డిఐజీ కిల్లాడ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మాకవరపాలెం, కొత్తకోట, రోలుగుంట ప్రాంతాల్లో ఈ పల్లె ప్రతిభ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోలేకపోతున్నారని, నేను సమర్పణ ఫౌండేషన్ సంస్థ స్థాపించానని అన్నారు. తాను నర్సీపట్నం మండలం పాములవాక గ్రామానికి చెందినవాడినని, తెలుగు మీడియంలో చదివి కృషితోనే ఉన్నత స్థాయికి చేరుకున్నానని గుర్తు చేశారు. పల్లె ప్రతిభ కేంద్రాల ద్వారా ఐఐటి, నీట్, సివిల్స్, బ్యాంకింగ్, న్యాయశాస్త్రం వంటి పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్ అందిస్తామని తెలిపారు. ఇందుకోసం దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఫిజిక్స్ వాలా సంస్థతో సమర్పణ సంస్థ మరియు వేద విద్యా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా నిపుణుల బోధన అందిస్తారని వివరించారు. అర్హుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో తొలి 25 స్థానాలు సాధించిన విద్యార్థులకు పూర్తిగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర విద్యార్థులకు 3 నెలలకు రూ. 500 ఫీజు నిర్ణయించామని చెప్పారు. ఈ కేంద్రాలను దశల వారీగా అనకాపల్లి జిల్లా అంతటా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామీణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ స్థాయిలో ప్రతిభ చాటాలని డిఐజీ ఆకాంక్షించారు. అనంతరం జాతీయ ఓబీసీ అధ్యక్షుడు మరియు వేద విద్యా సంస్థ వ్యవస్థాపకుడు పోతల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని సత్యనారాయణ సార్ విజయనగరం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ ప్రారంభిద్దామని ఆలోచనలో ఉండగా, దానికి నేను సార్తో చర్చించి సార్కి మన ప్రాంతం నుంచి మన నర్సీపట్నం ఏరియా అనే ముందుగా డెవలప్ చేద్దామని సలహా ఇవ్వగా, దానికి సారు ఏకీభవించడంతో ఈరోజు మీకు ఈ అవకాశం వచ్చిందని, దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే స్థానిక ఎస్ఐ రామకృష్ణారావు మాట్లాడుతూ, డిఐజీ హోదాలో ఉన్న ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల గురించి ఆలోచించడం అంటే అది ఎవరు ఊహించలేదని, అంతా మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయన ఆలోచన విధానాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని సత్యనారాయణ సార్ అలాగే మీరు కూడా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తారీఖున మనం ఐఐటి, నీట్ చేయాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన విద్యార్థులందరూ కూడా 29వ తారీఖున వచ్చి చాలా అద్భుతంగా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను కూడా సత్యనారాయణ గారు వెల్లడిస్తారు. ముందుగా మన ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతారు. సైన్స్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన సత్యనారాయణ గారు ఉత్తరప్రదేశ్ ఎడిసిన్ డీజీపీ, అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో. అటువంటి రాష్ట్రంలో వారు ఎడిసిన్ డీజీపీ చేస్తూ ప్రధానమంత్రి గారు టైంలో పర్యటనకి వెళ్ళేటప్పుడు వారు మొత్తం వారి సమక్షంలోనే వారి ఫోటోగ్రాఫ్ చేసేవారు. పల్లె ప్రతిభా కేంద్రం అని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. పల్లె ప్రతిభా కేంద్రం ఉద్దేశం ఏంటంటే, మనం గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకి పట్టణంలో ఉన్న సౌకర్యాలను కల్పిస్తే వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది అన్నది దీని ఉద్దేశం. వాళ్ళలో ప్రతిభను బయటకు తీసుకురావడమే నా కర్తవ్యం మెయిన్ అది. అందుకోసం పల్లెల్లో ఉన్న విద్యార్థులు ఎవరికి తీసుకోరు, పట్టణంలో ఉన్న విద్యార్థులకి ఏమాత్రం తీసుకోరు అన్నది నా నమ్మకం. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులు అంటే ముఖ్యంగా ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చి, మనం ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి, ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల మన పిల్లలు వెనకబడిపోతున్నారని నా నమ్మకం. కారణం ఏంటి అంటే, మనకి ఇంగ్లీష్ మీడియంలో చదవడం అన్నా రాయడం అన్నా అది మనకి కాని భాష. మనలో ఆలోచన శక్తిని మందగిస్తుంది. ఎందుకు అంటే, నువ్వు ఇంగ్లీష్లో ఆలోచించలేవు, నువ్వు తెలుగులో ఆలోచిస్తావు, ఇంగ్లీష్లో రాస్తావు. ఎలా సాధ్యం? మెదడు 2 పనులు చేయలేదు. అందుకని మనం ఇంగ్లీష్లో ఆలోచించి, నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడి ఇంగ్లీష్లో రాయగలిగితే వెళ్ళడు కాదు. ఇంగ్లీష్ మీడియం మంచిదే, కానీ నువ్వు ఇంట్లో తెలుగులో, అమ్మా నాన్న తెలుగులో తిడతారు, నేను మాస్టర్ తెలుగులో తిడతారు. ఏ మాస్టర్ అయినా ఎంతవరకు ఇంగ్లీష్లో తిట్టారంటే మన పిల్లలు. మీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పే మాస్టర్ కూడా తిట్టేటప్పుడు మాత్రం తెలుగునే వాడతారు. కారణం ఆయన ఇంగ్లీష్లో తిట్టడం నేర్చుకోలేదు.
ఏ భాష అయినా కొత్తగా నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి స్థితి నేర్చుకుంటాము. ఆ స్థితితోనే ఆ భాషలో మనం ప్రావీణ్యం సంపాదించగలం. అలాంటిది మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియంలో పెట్టి ఇంగ్లీష్ మీడియం అని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది మనం పెద్ద నష్టాన్ని అయితే కోరి తెచ్చుకుంటాం. అందుకు మన పిల్లల్ని బాగా డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో రెండూ కలిపిన భాష. అంటే తెలుగులో చెప్తూ ఉంటారు ఇక్కడ పాఠాలు మీకు, ఇంగ్లీష్ లో టెర్మినాలజీ, ఇంగ్లీష్ లో సెంటెన్స్ మీకు చెప్తూ ఉంటారు. తెలుగు ఇంగ్లీష్ కలిపిన భాషని తెంగ్లీష్ భాషగా నేను దాన్ని ప్రచారం చేస్తున్నాను. ఆ తెంగ్లీష్ భాషలో మన పిల్లలకి చదువు చెప్పించాలని నా కోరిక. అర్థమైందా? తెంగ్లీష్ అంటే అర్థమైందా లేదా? ఏంటి చెప్పు. తెలుగు మీడియంలో మనం మాట్లాడుకున్నట్టు, ఇప్పుడు నేను చెప్తున్నట్టు, నేను స్పీచ్ చేస్తున్నట్టు తెలుగులో పాఠాలు చెప్తూ ఉంటాను. కానీ అక్కడ మాత్రం ఇంగ్లీష్ లో నీకు టెర్మినాలజీ అన్ని కూడా, నీకు లాంగ్వేజ్ టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు. సో నీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే తెలుగు భాషలో నేర్చుకోవాలి. తెలుగులో నేర్చుకుంటే నీకు ఈజీగా సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఓకే. ఇక రెండోది ఏంటంటే మనకి ఈ పల్లెటూరి ప్రాంతంలో ఉన్న పిల్లలు దేనికి తీసుకోరండి. తెలివితేటల్లో కానీ, హార్డ్ వర్క్ లో కానీ, వాళ్ళలో ప్రతిభ కానీ, ఈ కష్టాలని ఇటువంటి ఎదుర్కోవడంలో కానీ, వీటన్నిటిలో కూడా దేంట్లో తీసుకోరు పట్టణం పిల్లలు. కాకపోతే ఒక్క భాష మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ లో టకటక మాట్లాడేస్తారు. మన పిల్లలు మాట్లాడలేదు కాబట్టి మనం అరే వీళ్ళు ఇంగ్లీష్ చదివితే వాళ్ళలాగా మమ్మీ డాడీ అని పిలిచాను కదా నన్ను అనుకుంటాం. అది మమ్మీ డాడీ అని పిలిచినప్పుడు వాటిలో సబ్జెక్ట్ ఉండాలి. సో సబ్జెక్ట్ కోసమని మనం ఇటువంటి పల్లె ప్రతిభా కేంద్రాలను మనం ఏర్పడతాం. రెండవది ఏంటి అంటే ఈ పల్లె ప్రతిభా కేంద్రం ద్వారా మనం చాలా చాలా కార్యక్రమాలు చేపట్టాలని నా కోరిక. మనం ఎక్కడో విశాఖపట్నంలోను, విజయవాడలోను మనం కోచింగ్ కోసం పిల్లలను పంపిస్తామండి. ఐఐటి నీట్ అవ్వాలి, ఐఐటి అవ్వాలి, నీట్ లో డాక్టర్ అవ్వాలి, ఐఐటి ఇది అవ్వాలి అని మనం కోచింగ్ పంపిస్తాం. కోచింగ్ ఎంత తీసుకుంటారు మీ అందరికీ తెలిసిన రేట్. 1,50,000 రూపాయలు మనకి కోచింగ్ ఫీ తీసుకుంటారు. 1,50,000 రూపాయలు కట్టి మనం 8th క్లాస్ లో పిల్లల్ని మనం విజయవాడలో విడిచిపెట్టి మనం ఇంటి దగ్గర ఉంటాం. 1,50,000కి బదులుగా మళ్ళీ ఒక 50,000 ఎంతో హాస్టల్ ఫీజు అని కాదు కూడా తీసుకుంటాం. సంవత్సరానికి ఎలా లేదన్నా 1,50,000 నుండి 2,00,000 రూపాయలు మనం వెచ్చించి మన పిల్లల్ని అక్కడ విజయవాడలోనూ ఇంకో దగ్గర మనం పెట్టి చదివిస్తే చివరికి వాడు ఎప్పుడైనా ఐఐటి ర్యాంక్ కొడుతున్నారండి? కొట్టట్లేదు. మీరు చూడండి, ఒక సంవత్సరం 1,00,000 పెట్టాం, 8వ తరగతి, 9వ తరగతి 1,50,000, 10 ఇలాగా 4 సంవత్సరాలకి కలిపి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలకి కలిపి మనం 10 లక్షలు ఖర్చు పెడతాం. 10 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత వాడిని తీసుకొచ్చి అవంతి కాలేజీలో జాయిన్ చేస్తాం. ఇదేనంటే మనం కోరుకునేది 10 లక్షలు ఖర్చు పెట్టి మనం అవంతి కాలేజీలో జాయిన్ చేయడానికి. మన పిల్లడు ఈ మధ్యలో వాడికి ఒకసారి జలుబు అంటాడు, ఒకసారి జ్వరం అంటాడు. ఇది తిరగడానికి మనం వెళ్ళి ఖర్చులు, అక్కడ వాడికి సరిగ్గా ఫుడ్ సరిపోక వాళ్ళు ఏదో హాస్టల్లో ఏదో ఫుడ్ పెడతారు, అది సరిపోదు. అంటే దానివల్ల అనారోగ్యం, ఇన్ని బాధలు పడి మనం చదివించే బదులు నేనేమంటున్నాను, మన ఊర్లోనే మనం పెట్టుకున్నాం, ఆన్లైన్ స్టడీ పెట్టుకున్నాం, రెగ్యులర్ గా క్లాసులు పెట్టుకున్నాం. స్కూల్కి వెళ్ళే, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తారు. సాయంత్రం 4 తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ సెంటర్కి వస్తారు. మన భాస్కర్ గారు ఇక్కడ ఈ సెంటర్ మొత్తాన్ని ఆయన నిర్వహిస్తారు. ఇక్కడ రెగ్యులర్ గా మనకి క్లాసులు ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతాయి. రోజుకి నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు సెలవులో అయితే మనం ఫుల్ డే అంతా 10 నుంచి సాయంత్రం వరకు. రేపు 17వ తేదీ తర్వాత మనం దీన్ని ప్రారంభిస్తున్నాం క్లాసులు. 17వ తేదీ నుంచి మనం క్లాసులు ప్రారంభిస్తాం. ఎందుకంటే ఈ స్క్రీన్ రావడంలో నేను ఆర్డర్ ఇచ్చాను కానీ రావడంలో లేట్ అయింది, దానివల్ల ఈ రోజు ప్రారంభించట్లేదు. మా ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ నుంచి ఈయన వచ్చారు, యశ్వాబు. ఈయన హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఈ ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ అంటే, ఫిజిక్స్ వాళ్ళ అనేది చాలా పెద్ద కంపెనీ. మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి గూగుల్లో సెర్చ్ చేయండి, ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ గురించి తెలుసు. వాళ్ళు 8,000 కోట్ల టర్న్ ఓవర్ తోటి పనిచేసే పెద్ద కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళతో మనం అగ్రిమెంట్ పెట్టుకున్నాం. వాళ్ళని బ్రతిమాలి
విలేజ్లో నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పి మేము ముందుకు వచ్చాము. దానికి వాళ్ళు ఒప్పుకున్నాం. మనం ఈ సంవత్సరానికి మన పిల్లలందరికీ కూడా మనం ఫ్రీగా కోచింగ్ ఇచ్చి తర్వాత మీరు చూడండి, మీరు మంచి కోచింగ్ అని మనం ప్రజల్లోకి పెడితే ఆ తర్వాత మనం ఏ ఫీజులని అవన్నీ ఇవన్నీ ఏదనంటే తర్వాత మాట్లాడదామని నేను వాళ్ళకి 1 year వరకు మనం ఫ్రీగా మాట్లాడేసుకోం. సో వాళ్ళు మనకు ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు. ఇప్పుడు ఇవాళ ఈ కంపెనీ ద్వారా భారతదేశంలో 5 కోట్ల మంది పిల్లలకి ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు. 5 crores. మీరు గుర్తుంచుకోండి, అంత పెద్ద కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ తరఫున మనకి ఇప్పుడు ఇక్కడ క్లాసులు జరుగుతాయి. ఇక్కడ మనకి లోకల్ గా అన్నిటికీ సపోర్ట్ గా మనకి ప్రసాద్ నాయుడు మనకు నిలబడటం వల్ల మాకు మా తమ్ముడు ఈయన. సో ఈయన మాకు నిలబడటం వల్ల నేను ఈ ప్రాంతాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. అన్నయ్య అటు ఇటు తిరగకు, చోడవరం అని అదని ఇదని శ్రీకాకుళం అని నేను ఆలోచించాను. ముందు చోడవరంలో పెడతాం, శ్రీకాకుళంలో పెడతాం. ఎందుకంటే మినిస్టర్ గారు మన రామ్మోహన్ నాయుడు గారు మన శ్రీకాకుళంలో మీరు చేస్తే బాగుంటుందంటే సరే అనుకున్నాను. ఈలోగా ప్రసాద్ ఏమన్నాడంటే లేదు లేదు సార్ మీరు అటు ఇటు వెళ్ళొద్దని నేను మాకువరపాలెం రోడ్లో మనం పెట్టుకుందాం అన్న. సరే ఒక ప్రయత్నం చేసి చూద్దామని మనం స్కూల్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు తిరిగి వెళ్తారు. మంచి రెస్పాన్స్ వచ్చింది మీ పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ. సరే ఇక్కడ పెడదాం అయితే ఆ విధంగా ఇక్కడ స్టార్ట్ చేసాము. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మన ఈ పల్లె ప్రతిభా కేంద్రం పల్లె ప్రతిభా కేంద్రం అనే దాన్ని మనం ఎలా చేద్దాం, దీన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం అన్నది మా సంకల్పం. ఒకటి ఏంటి అంటే మీకు టైమింగ్స్ నేను చెప్పాను. సెలవు పూట్ల అంటే శనివారం సెలవు, ఆదివారం సెలవు అనుకోండి. ఆ రోజు ఫుల్ డే ఉంటుంది. ఉదయం సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు, మళ్ళీ సాయంత్రం కూడా క్లాసులు ఉంటాయి. ఆ రోజు త్వరగా 5 గంటలకు విడిచిపెట్టేస్తాం. మిగిలిన స్కూల్ ఉన్న రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 hours మనం పిల్లలకి ఇక్కడ క్లాసులు జరుగుతాయి. సార్కి నమస్కారాలు. ఈరోజు సార్ పక్కన కూర్చోవడం చాలా అదృష్టం. ఆయన మా డిపార్ట్మెంట్ లో ఏడీసీ ర్యాంక్ అంటే అసలు ఆయన పక్కన కూడా కూర్చోవడం, ఆయన ఉంటే మేము బయట 100% ఉన్నాం. అలాంటి ఆయన పక్కన కూర్చొని అదృష్టం నాకు వచ్చింది ఈరోజు. ఈ విధంగా సారు రూరల్ నుంచి వెళ్ళి మన వైజాగ్ కామన్ వైజాగ్ ఉన్నప్పుడు అనకాపల్లి జిల్లాలో కోడవరపల్లి మండలంలో ఆయన పుట్టి ఆయన ఉత్తరప్రదేశ్ IPS క్యాడర్గా ఆయన సెలెక్ట్ అయ్యారు. ఆయన ముందు టీచర్గా కూడా పనిచేశారు. ఆయన గురించి నాకు కొంతవరకు తెలుసు. ఆయన MA BD చేశారు, MA అప్లైడ్ ఎకనామిక్స్ చేశారు. ఆయన తర్వాత టీచర్గా కొంతకాలం పనిచేసిన తర్వాత 98 IPS క్యాడర్ అధికారి. ఆయన మన ఏపీలో కూడా డెప్యుటేషన్ మీద చాలా కాలం పనిచేశారు. ఆయన చాలా సూట్ ఉన్న మనిషి. ఉద్యోగ నిర్వహణలో కానీ ఇందులో కానీ రాజీ పడిన వ్యక్తి అయినా, అలాగే వ్యవసాయం కూడా ఎక్కువ చూస్తారు. మరి ఇప్పుడు ఆయన 2025లో తన ఉన్నతమైన ఇండియాలో ఉత్తమమైన ఉద్యోగం సివిల్ సర్వీస్ వదిలిపెట్టి ఈరోజు రూరల్ విద్యార్థులకి, గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళకి ఉన్నతమైన లక్ష్యాలు సాధించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని ఒక మంచి లక్ష్యంతో ఆయన ఈరోజు ముందుకు వచ్చారు. ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈరోజు మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన 10 మందికి సేవ చేయాలి, విద్యార్థులకు మనం ఉపయోగపడే ఉద్దేశంతో ఆయన వచ్చారు. కాబట్టి మంచి అవకాశం మనం అందరం కూడా వినియోగించుకోవాలి. మీకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, చిన్నప్పుడు మన రోజుల్లో కనీసం ఊరికి ఒక ఈనాడు పేపర్ కూడా వచ్చేది కాదు. ఏదో మన పక్క ఊరికి వెళ్తే మనం చదువుకుంటే ఇంట్రెస్ట్ ఉండే వెళ్ళేవారు, ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేప్పుడు అది కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజు మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ ఉన్న అవకాశాలు మనం వినియోగించుకోవడమే మనకిది. అంటే సార్ చెప్పినట్టుగా మనకి 10 లక్షల మంది విద్యార్థులు రాస్తే 10 లక్షల మందికి సీట్లు రావు. కానీ రూరల్ ప్రాంతాల్లో వాళ్ళకి ప్రతిభ ఉండి వాళ్ళకి అవకాశాలు ఉండడం లేదు, వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేదు. ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళు లక్ష్యాన్ని సాధించుకోలేకపోతున్న ఒకే ఒక లక్ష్యంతో రూరల్లో ఉన్న ప్రతిభ ఉన్న విద్యార్థులు గుర్తించి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ పల్లె ప్రతిభా కేంద్రం ద్వారా వాళ్ళని ఇండియాలో ఉత్తమమైన ఎంప్లాయీస్ గా, సివిల్ సర్వెంట్లుగా తయారు చేయని ఏకైక లక్ష్యంతో సార్ ఈ రోజు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మన రోడ్గుంట మండలంలో కూడా నేను చాలా మంది నాకు డిస్కస్ చేశారు. సార్ ఎంతమంది వచ్చి వెళ్ళారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి మంచి ప్లాట్ఫామ్ దీని ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు. దీన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలకు చెప్పడమే ఉంటాయి.
మన రోల్కొండ మండలం గురించి మీకు తెలుసు. రోల్కొండ ఈ మనకి ఏజెన్సీ ముఖద్వారం, ఇది రోల్కొండ, కొత్తకోట, ఈ రావుకత్వం అంతా కూడా మనకి ఏజెన్సీ ముఖద్వారం. కొండ ప్రాంతం మనతో ఎండింగ్ అవుతుంది, మనతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన ఏరియా ఇంతవరకు గాంజా స్మగ్లింగ్, గాంజా ట్రాన్స్పోర్ట్, పెడ్లర్స్, గాంజా కన్జ్యూమింగ్ ఇవి ఉన్నాయి. మన మండలం నుంచి కూడా మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, సివిల్ సర్వెంట్లు కానీ తక్కువ. కాబట్టి సార్ ఇచ్చిన ఆపర్చునిటీని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని, సార్ కూడా చాలా టైం ఉంది, చాలా టైం లేదు, ఆయన కూడా బయటికి వెళ్ళాలి, ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆయన ఆశయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వేదిక మీద ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ సివిల్ సర్వెంట్ వదిలేసి బయటకు వచ్చారు, చాలా మంచి మనసుతో బయటకు వచ్చారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటంటే, ఆయన మంచి లక్ష్యం ఉన్న వ్యక్తి, మంచి ఆశయం ఉన్న వ్యక్తి. ఆయనకి భగవంతుడు మంచి ఆయుష్ని, పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన పూర్తి ఆయుష్ ఇవ్వాలని, మరి 10 మందికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మించుకుంటాను.